ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఆయుష్కి ఆహారానికి చాలా దగ్గర సంబంధం ఉంది. మన ఋషులు 150 సంవత్సరాలు ఈ శరీరాన్ని వాడుకోగలిగారు. అంటే ఈ శరీరం యొక్క ఆయుష్, పూర్తి ఆయుష్ 150 సంవత్సరాలు అంతకు పైబడి కూడా ఉంది. ఈ శరీరంలో ఉండే అవయవాలన్నీ అంత ఎక్కువ కాలం పనిచేస్తున్నాయి అంటే గుండె కానీ, కిడ్నీలు, లివర్, మరి అట్లాగే లంగ్స్, బ్రెయిన్, ఇవన్నీ చక్కగా కండరాలు, కీళ్ళు అంత బాగా పనిచేసే సామర్థ్యం ఉన్నాయి కదా. మనందరికీ కూడా నిండు నూరేళ్లు పూర్తి ఆయుష్తో ఆరోగ్యంగా ఆనందంగా జీవించు అని దీవిస్తారు కదా పెద్దలు. గురువులు, స్వాముల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా అట్లాంటి దీవెనలే ఇస్తారు. మరి మన దీవెనలు ఎందుకు నెరవేరట్లేదు? మనకి ఆయుష్ ఎందుకు తగ్గిపోతున్నది? మనము 50-60 ఏళ్ళు వరకే ముసలితనానికి గురైనట్టు శరీరం అయిపోతున్నది. అక్కడి నుంచి శేష జీవితం కూడా రకరకాల సమస్యలతో ఇబ్బంది పడే విధంగా శరీరం మారుతుంది. మరి ఈ స్థితి నుంచి బయటపడాలంటే ఒక సామెతను మీ అందరికీ వివరిస్తాను. ఇది మీ ఆయుష్ను పెంచడానికి సైంటిఫిక్గా పురువైన వాస్తవం కూడా, ఋషులిచ్చిన విజ్ఞానం కూడా. మరి ఋషులిచ్చిన విజ్ఞానం ఒక సామెత రూపంలో ఎక్కువ చెప్పకుండా క్లుప్తంగా ఒక సామెత రూపంలో అందించారు ఆయుష్ని పెంచడానికి. తక్కువ తింటే ఎక్కువ బ్రతుకు, ఎక్కువ తింటే తగ్గును బ్రతుకు అన్నారు. మరి ఎప్పుడైనా మీరందరూ విని ఉన్న సామెతే కదా ఇది. అంటే తక్కువ తింటే ఎక్కువ బ్రతుకు, బ్రతుకు ఎక్కువైపోతుంది. ఎక్కువ తింటే తగ్గును బ్రతుకు, మీరు ఎక్కువ తిన్నారా మీ లైఫ్ తగ్గిపోతుంది. ఇది అక్షరాలా కరెక్ట్ అని నిరూపించడానికి మన ఋషులు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఋషులు మనవలే 3 సార్లు తినలేదు, రోజుకు 2 సార్లునూ తినలేదు, ఏకభుక్తం మాత్రమే చేశారు. ఏకభుక్తే సదాయోగి. ఎందుకు వాళ్ళు ఏకభుక్తం చేశారు? వాళ్ళ లక్ష్యం వేరుగా ఉంది. నేను దాన్ని సాధించాలి అంటే నేను ఎక్కువ కాలం జీవిస్తే తప్ప పూర్తిగా సాధించలేను. మనిషి పుట్టినందుకు సాధించటం కొరకు నాకు ఆయుష్ కావాలి, ఆయుష్ ఉన్నంతకాలం ఆరోగ్యం కావాలి, ఆయుష్ ఉన్నంతకాలం ఆనందం కావాలి. ఈ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆయుష్ని పెంపొందించుకోవడానికి ఆహారం ప్రధానమైన ఒక ఔషధంలాగా పనికొస్తుంది. అలాంటి ఆయుష్ని ఆహారం అందిస్తుంది. కాబట్టి ఆహారాన్ని తినే పద్ధతిని బట్టి ఆయుష్ ఆధారపడి ఉంటుందని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసుకుని అందరి వలె 2 సార్లు 3 సార్లు తినకుండా ఏకభుక్తం చేశారు. ఎందుకు ఏకభుక్తం చేస్తే ఆయుష్ పెరుగుతుంది? మీరు కూడా ఈ టెక్నిక్ తెలుసుకోగలిగితే ఆయుష్ 50% పెరుగుతుందనేది సైంటిస్టులు కూడా రుజువు చేయడం జరిగింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏజింగ్ USA వారు 1982లో ఒక వాస్తవాన్ని ఎలుకల మీద పరిశోధన చేసి అందించారన్నమాట. అది ఏమిటంటే 52 ఎలుకలను తీసుకుని 26 ఎలుకలు ఒక గ్రూపుగా, గ్రూప్ 1 గాను, 26 ఎలుకల్ని గ్రూప్ 2 గాను విడగొట్టారు. 26 ఎలుకలకి ఒకసారి ఆహారం మాత్రమే పెట్టారు. రెండవ గ్రూప్ ఎలుకలకి కావలసినంత ఆహారాన్ని ఎక్కువసార్లు తినేటట్టు ఏర్పాటు చేశారు. రోజుకు ఒకసారి ఆహారం తిన్న ఎలుకలు 64 రోజులు బ్రతికాయి. అదే ఎక్కువసార్లు ఎలుకలు ఆహారం తిన్నవి చూస్తే వీటికంటే 50% తక్కువ మాత్రమే జీవించగలిగాయి. అందుకని తక్కువ తింటే ఎక్కువ బ్రతుకు అనేది ఋషులు చెప్పిన దాన్ని వీళ్ళ ప్రాక్టికల్గా సైంటిఫిక్గా రుజువు చేశారు. అందుకని తక్కువ ఆహారం తిన్నప్పుడు మన ఆయుష్ ఎక్కువ ఉంటుంది. కేవలం ఆయుష్యే కాదు, ఆరోగ్యం కూడా ఎక్కువ అవుతుంది. ఎందుకు ఎక్కువైంది? ఆహారం తక్కువ తింటే ఆయుష్ అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు సైంటిస్టులు. మన ఋషులు 2-3 వేల సంవత్సరాల నాటి చెప్పిన విషయాన్ని ఇప్పుడు సైంటిస్టులు 1982లో USA వారు నిరూపించారు. ఎందుకు పెరుగుతుందంటే ప్రతి కణము లోపల ఎంజైమ్స్ తయారీ, ప్రోటీన్లు తయారీ, కెమికల్ రియాక్షన్, ఇవన్నీ సరైన పద్ధతిలో, క్రమ పద్ధతిలో జరగవలసిన రీతిలో జరుగుతున్నాయట. అందుకని సెల్ హెల్దీగా ఉండటం కోసం అవన్నీ ప్రాపర్గా పని చేయటానికి, విడుదలవ్వటానికి అవకాశం కలుగుతున్నది. రెండవ రీజన్, కణాలపైన వైరస్, బ్యాక్టీరియాలు ఎప్పుడన్నా దాడి చేసినప్పటికీ ఆ దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టడానికి, ఎదుర్కోవటానికి కణానికి సామర్థ్యం బాగా పెరుగుతున్నదట ఆహారం తగ్గించి లేకపోతే ఏకభుక్తం చేసినప్పుడు. అందుకని వీటి ఆయుష్ పెరగటానికి అవకాశం ఈ తక్కువ తినటం అనేది, ఏకభుక్తం చేయటం అనేది కారణం అవుతున్నదని ప్రూవ్ చేశారనమాట. అదే మన విషయానికి వస్తే ఏకభుక్తం ఎప్పుడన్నా చేసినప్పుడు లేకపోతే తక్కువ సార్లు, ఇప్పుడు 4 సార్లు, 3 సార్లు, 5 సార్లు మనం తింటున్నాం కదా, అలా ఎక్కువ సార్లు ఎక్కువ తిన్నామనుకోండి ఆయుష్, ఆరోగ్యం 2 తగ్గిపోతాయి. కాబట్టి ఇక్కడి నుంచి అయినా తక్కువ తింటే ఎక్కువ బ్రతుకు. అందుకని మీరు తక్కువ అంటే ఇంతే దీన్ని కడుపు మార్చుకొని నీరసం వచ్చేటట్టు, కళ్ళు తిరిగేటట్టు చేసుకోమని నేను చెప్పటం లేదు. 5 సార్లు, 4 సార్లు, 3 సార్లు తినే బదులుగా
రోజుకు 2 సార్లు తినండి. లేదండి నేను పొలం వెళ్ళి కష్టపడే బాగా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాను అంటే మీరు 3 సార్లు తినండి. 4సారి అనేది ఎవ్వరికీ పనికిరాదు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు నీడపట్టున కూర్చుని తెలివితేటలతో డబ్బు సంపాదించేవారు 2 సార్లు మాత్రమే తీసుకోవటం వీళ్ళకి ఉత్తమం. శ్రమజీవులకి 3 సార్లు. వారములో ఎవరైనా సరే ఏకభుక్తం చేయటం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా చేస్తే ఆయుష్ తక్కువ తింటే ఎక్కువ ఆయుష్ ఎందుకు పెరుగుతుంది, ఆరోగ్యం ఎందుకు పెరుగుతుందంటే సైంటిఫిక్గా ఉన్న ఒక రీజన్ మీకు అందిస్తాను. మనము రోజుకు 2 సార్లు తింటున్నాం అంటే ఉదయం 9-10కి, సాయంకాలం 4-5కి 6 లోపు అట్లా అనుకున్నాం. ఇట్లా తింటే తక్కువ అవుతుంది మీ ఆహారం. 50 అంటే 3 సార్లు 4 సార్లు బదులు 2 సార్లు తింటే దగ్గర 30-40% ఆహారం మోతాదు తగ్గుతుంది. ఇట్లా మనం 2 సార్లే పగలు తిన్నప్పుడు 8 గంటలు ఉదయం 10 కాడి నుంచి సాయంకాలం 6 లోపు తినేస్తే 8 అవర్స్లో దాన్ని డైజెషన్ అయ్యి ఖాళీ చేసుకోవడానికి ఇంకో 4-5 గంటలు పడుతుంది. అంటే 12 గంటలు జీర్ణకోశం పనిచేస్తున్నా సుమారుగా. 12 గంటలు ఖాళీ ఉంటుంది. ఆ 12 గంటలు మన కణాలు ఆటో రిపేరింగ్, ఆటో క్లీనింగ్ చేసుకుని ఆరోగ్యకరంగా మారటానికి, ఆయుష్ను పెంచుకోవటానికి, కణం లైఫ్ స్పాన్ పెరగటానికి ఈ గ్యాప్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఏకభుక్తం చేస్తే ఒకసారి ఆహారం తిన్నప్పుడు ఎక్కువ తినగలుగుతాం. 6 గంటల జీర్ణకోశం పనిచేస్తుంది. జీర్ణకోశం 6 గంటలు పోతే మిగతా 18 గంటలు ఆటో రిపేరింగ్, ఆటో క్లీనింగ్, దీన్నే ఆటోఫాగి అంటారు. ఇది పనిచేసి ప్రతి కణం ఆయుష్ని, ఆరోగ్యాన్ని బాగా రిపేర్, క్లీనింగ్ చేసుకుని బాగా పెంచుకోగలుగుతున్నాయి. కణాల లైఫ్ పెరిగితే అవయవాల లైఫ్ పెరుగుతుంది. అవయవాల లైఫ్ పెరిగితే మన లైఫ్ పెరుగుతుంది. అందుకని 2500-3000 సంవత్సరాల క్రితం తక్కువ తింటే ఎక్కువ బ్రతుకు, ఎక్కువ తింటే తగ్గును బ్రతుకు అని చెప్పింది అక్షర సత్యం. కాబట్టి మీరందరూ లక్ష్యం ఎంతో పెట్టుకున్నారు, ఎన్నో సాధించాలనుకుంటున్నారు. మరి అట్లాంటివన్నీ నెరవేరాలి అంటే రోగాలతో మనం పోకూడదు. త్వరగా మనం ఆయుష్తో ఆరోగ్యంగా జీవించాలి. దాని కొరకు ఇలాంటి మంచి నియమాన్ని ఆచరణలో చేసుకోగలిగితే మంచిది. ఇలాంటి వాటి గురించి వివరణ మీకు కావాలంటే మన వీడియోస్ మంతెన అఫీషియల్ ఇంకా చాలా ఉంటాయి. ఏకభుక్తం, ద్విభుక్తం గురించి స్పెషల్గా అవి పూర్తిగా విని ఆచరణ మొదలు పెడితే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.